తమ పొలాల సమస్యలు పరిష్కరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ రైతులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాలకులు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యకు పరిష్కారం చూపించాలంటున్నారు. పాత గుంటూరు రైతుల పోస్ట్ కార్డు ఉద్యమంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. తమ పొలాల సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా రైతాంగం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి చెంది ఫలితం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా తమ సమస్యకు పరిష్కారం దొరకాలంటూ కూడా గుంటూరు నగర శివార్లో ఉన్న రైతాంగం ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. కూటమి ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరులతో సహా పోస్ట్ కార్డులు తమ సమస్యలను తెలియజేస్తూ పోస్ట్ కార్డులు కూడా రాస్తున్నారు. అసలు వాళ్ళు పోస్ట్ కార్డులు ఎందుకు రాస్తున్నారు, వాళ్ళ సమస్య ఏంది మనం మాట్లాడేందుకు మనతో పాటు స్థానికంగా రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈరోజు పోస్ట్ కార్డులు ఎందుకు రాస్తున్నారు, మీ సమస్య ఏంటి? అసలు గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి భూముల యొక్క గవర్నమెంట్ రేట్లు తగ్గించమని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మన ముస్తఫా గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అయినా కానీ ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా మాకు సానుకూలంగా స్పందించారు. దీని మీద ఏంటంటే రేపు రాబోయే సవరణలో కంపల్సరీగా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు రేట్లు తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ రేట్లు, దానికోసం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో ఏంటంటే 25 లక్షల నుంచి 30 లక్షలు ఉన్నటువంటి భూములు రాష్ట్రంలో ఎక్కడా కూడా, ఏ ప్రాంతంలో కూడా గుంటూరు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి భూములు ఎక్కడా లేవు. ఏ ప్రాంతం సిటీలో చూసుకున్నా కానీ 4 కోట్లు 5 కోట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ మా ప్రాంతంలో 30 లక్షలు జరిగే కాడ 4.5 కోట్లు గవర్నమెంట్ అలొకేషన్ ఉంది. ఈ పరిస్థితి ఇక్కడే ఉంది. మొన్న ఒక రైతు దాదాపుగా ఒక 10 ఎకరాల అమ్మకానికి పెట్టాడు. ఒక 30 లక్షల కాడికి, ఎకరం 30 లక్షల కాడికి 3 కోట్లకి బేరం అయింది. అది అయితే కొన్నతను వచ్చి ల్యాండ్ కన్వర్షన్ చేసేయమని చెప్పి అడిగాడు. అది ఆ రైతుకి అవగాహన లేక సరేనని ఒప్పుకొని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇట్లా నేను అమ్మాను, దీనికి సంబంధించి వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేసేయమన్నారని చెప్పారు. అయితే నేను ఆ రైతుకి వివరంగా చెప్పడం జరిగింది. ఆ ల్యాండ్ కన్వర్షన్ కనుక జరిగితే అది ఎకరం వచ్చేసి 4,36 లక్షలుగా అమ్మినట్టుగా మీరు అక్కడ చూపించాల్సి వస్తుంది. 10 ఎకరాలు 43 కోట్లకి మీరు అమ్మినట్టు ఉండిద్ది, 43,60 లక్షలకి అమ్మినట్టు ఉండిద్ది. మీరు అమ్ముతుంది 33 కోట్లకే. ఈ 3 కోట్లకి అమ్మిన దానికి 43 కోట్లకి మీరు క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే 15 కోట్లు దాదాపుగా మీకు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్నతనికి కూడా మేము రిక్వెస్ట్ చేసి ఆ బేరాన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ రైతు చాలా ఇబ్బంది పడతాడు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఇక్కడ అరెకరం అమ్ముకోవాలన్నా కానీ, 1 ఎకరం అమ్ముకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందరూ కూడా. కోవిడ్ టైంలో వైద్యానికి కూడా కనీసం తాకట్టు పెట్టుకోవడానికి కూడా 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా తాకట్టు రిజిస్ట్రేషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చి కొంతమందికి డబ్బులు దొరక్క చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేపు రాబోయే దాంట్లో కంపల్సరీగా కూడా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి భూముల రేట్లు తగ్గిస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశపడతా ఉన్నాం. ఈ 30 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఉన్న మార్కెట్ వాల్యూని దాదాపు 4 కోట్ల 20 లక్షలు, 4 కోట్ల 30 లక్షలు చేశారు. అది మేము అమ్ముకోవడానికి ఇలానే ఇట్లానే ల్యాండ్ కన్వర్షన్ చేసి ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. దానికి మాకు ఎటువంటి అవకాశం లేని పరిస్థితి. సపోజ్ అమ్ముకుందామన్నా కానీ ట్యాక్స్ రూపాయన 4 కోట్ల చిల్లర దానికి మేము ట్యాక్స్ కట్టాలంటే అసలు అమ్మే పేమెంట్కి ట్యాక్స్ కట్టేదానికి మా చేతికి రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు. నాకు 2 ఎకరాల పొలం ఉందండి. ఆ 2 ఎకరాలు నాకు 2 కొడుకులు. వాళ్ళిద్దరు శీర్షోగం రాయాలంటే మామూలుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే వాడు 4 లక్షలు 8 లక్షలు రిజిస్ట్రేషన్ అవుద్ది అన్నారు. ఇప్పుడు అది వాల్యూ ఎంత, రైతు వారి 30 లక్షలు, దానికి 8 లక్షలు రిజిస్టర్ కట్టమన్నారు వాల్యూ, స్టాంప్ డ్యూటీ. అది నేను కట్టలేక నేను అట్లానే ఉండిపోయింది. మార్కెట్ ధరకి గవర్నమెంట్ వాల్యూకు సంబంధం లేని విధంగా ఉండటంతో కూడా తమ పొలాలు ఎవరికి అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కనీసం తాకట్టు పెట్టుకొని అప్పులు తీసుకునేందుకు కూడా తమ పొలాలు తీసుకునేందుకు ఎవరు ముందుకు రావటం లేదు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ తగ్గించమని గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వంలో అయినా తమ సమస్యకు పరిష్కారం లభించాలంటూ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ రైతులు ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం పేరుతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరులు లాంటి నేతలకు తమ సమస్యను వివరిస్తూ కూడా పోస్ట్ కార్డు ఉద్యమం అయితే చేస్తున్నారు. తమ సమస్యను సానుకూలంగా స్పందించి అది పరిష్కారం అయ్యే దిశగా కూడా చూడాలంటూ కూడా రైతులు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకైతే విజ్ఞప్తి చేస్తున్నారు.